హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. అలాగే హ్యాపీ సండే. ఈ సండే స్పెషల్ గా మా ఇంట్లో ఏం కూర చేస్తాం అనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈ ఆదివారం మా ఇంట్లో వంట చేసేది నేనండి. కూర అయితే నేను చేయబోతున్నాను, ఎందుకంటే ఆదివారం రోజు ఆడవాళ్ళకి సెలవులు. ఒక్కరోజే కదా, ఒక్కరోజు ప్రశాంతంగా మా ఇంట్లో ఆడ మనిషిని అయితే వదిలేస్తున్నాను ప్రశాంతంగా. ఈరోజు వంట అనేది నేనే చేస్తున్నాను. వంట వారికే, మిగతా పనులన్నీ నువ్వే చేసుకోవాలి. ఈ వంట నేను చేస్తున్నానండి. ఇప్పుడు నేను చేయబోయే వంట ఎవరు కూడా ఆదివారం రోజు చేయడానికి ఇష్టపడరు, తినడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ తప్పిదారి ఆదివారం రోజు కానీ ఈ వంట కానీ చేస్తే మీ ఇంట్లో ఇంకా యుద్ధం. ఆ వంట అయితే ఇప్పుడైతే చేసేస్తున్నానండి. అది ఏంటని చెప్పలేదు కదా, ఎందుకో స్టార్ట్ అయిపోయింది వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, పొయ్యి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఈ ఎండు మిరపకాయలను అయితే కాలుస్తాను. అర్థమై ఉంటుంది ఏమంట అనేది. పచ్చి పులుసు అండి, ఒక్క చుక్క కూడా నూనె లేకుండా చేసే వంట పచ్చి పులుసు. ఇది మన పెద్దవాళ్ళకైతే ఎంత బాగా వచ్చండి. చాలా మంది చాలా రకాలుగా చేస్తారు, అంటే ఏరియాని బట్టి ఆ వంట స్టైల్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేనైతే నాకు తెలిసిన స్టైల్లో అయితే చేస్తున్నాను. ఎంతమందికి ఈ పచ్చి పులుసు చేయటం వచ్చు, పర్ఫెక్ట్ గా చేయటం వచ్చు అనేది కామెంట్ చేసేయండి. పొయ్యి అయితే మండుతుంది. ఇప్పుడైతే ఈ మంట మీద వేయకూడదండి. మంట మీద వేస్తే ఏమవుతుందంటే మిరపకాయ పూర్తిగా కాలదు, మాడిపోతుంది అంతేగాని అది పెద్దగా కాలదు అనమాట. మండిన తర్వాత బొగ్గుల మీద అనేది వీటినైతే కాల్చుకోవాలి. చూద్దాం. మంట అయితే మండింది, ఇంకా బొగ్గులు పడలేదు మనకి. బొగ్గులు పడినాక కొంచెం ఎదురు చూడాలి. ఫ్రెండ్స్, చింతపండు అండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. దీనైతే నీట్ గా కడిగి నానేసేస్తాను. ఉల్లిపాయల్ని కడిగి తరిగేసుకుంటా. కొద్దిగా కల్లుప్పు. ఇదంతా కృపా స్టైల్ అండి. ఇప్పుడైతే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఈ రోజు ఎవరు ఆలోచించరు. ఈ వంట చేశారని ఆలోచన కాదు, చిన్న యుద్ధాలు జరుగు. బాగుంటది. బొగ్గులు అయితే పడిపోయాయండి, మిరపకాయలు కాల్ చేసుకుంటా. ఓకే, మిరపకాయలు అయితే అయిపోయాయండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఒక చిన్న స్టీల్ పాత్ర అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అయితే వేసేస్తున్నాను. బొగ్గుల మీద కాల్చిన ఎండుమిర్చి ఇట్లనైతే వేసేస్తున్నాను. బూడిదైతే ఏమి ఉండదండి, ఎందుకంటే నీట్ గా కాల్చుకున్నాం కదా మెస్ మీద పెట్టుకొని. చించి ఇలాగా
కృపా సత్య, బుස්සలు కొడతా తినాలి నువ్వు ఈరోజు. బాగుంటది టేస్ట్. మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాము, ఏం కాదులే. ఫ్రెండ్స్, ఈ రోజు మా పొట్టి నేను వంట చేస్తా ఉంటే అడిజేరి చూస్తా ఉంది. మా ఇంట్లో ఉన్న పొట్టి అది అనుకుంటుంటది, అబ్బా ఈ రోజు మా ఓడి ఏదో మటన్ చికెన్ వండుతున్నాడు, మా ఓడు వంట చేస్తున్నాడు అంటే నాకు నీసు ముక్క పడద్ది అనే లెక్కతో అనుకుంటుంది. అది దానికి తెలియదు, అది కూడా బుసలు కొడుతుంది తింటదని మా పొట్టి. ముక్క ముక్క కాదు, ఈరోజు మనకి చారు. కొద్దిగా ఎల్లుల్లి ముక్కలండి, వీటిని ఒక దెబ్బ దంచాం నేర్చుకుందాము, ఎందుకంటే పిసకడానికి మనకు అంత మరీ ఇబ్బంది లేకుండా. ఊరికే నలిగే అంటే నలిగే అంతే, మన చేతిలో పడంగానే నుజ్జు నుజ్జు అయిపోవాలన్నమాట. ఇవి అలాగా ఒక కొంచెం దంచేసి ఇందులో అయితే వేసుకుంటున్నానండి. మా ఊర్లో పండిన కరివేపాకు మట్టలు కూడా వేసేస్తున్నా చించి. కొత్తిమీర కన్నా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కల్లుప్పు అండి, ఈ కల్లుప్పు చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ కల్లుప్పు మొత్తం కలిపి పిసికేటప్పుడు ఈ కల్లుప్పు ద్వారా అవన్నీ నలగతాయి అనమాట. బాగా అయితే వేస్తున్నా. ఇప్పుడైతే అసలు యుద్ధం స్టార్ట్ అయిపోయింది. మెత్తగా చేతితో పిసకాలండి, మిక్సీకి వేస్తే అంత టేస్ట్ అయితే ఉండదు అనమాట. మన చేతితోనే చేయాలి. చేలైతే నీట్ గా కడుక్కొచ్చుకున్నాను. ఇప్పుడైతే నీట్ గా పిసకదాం. అసలు యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది. కృప, నీ చేస్తావా? స్మెల్ ఏంది ఎప్పుడా? 2 దెబ్బలు వేయంగానా అంతే. మగవాళ్ళు వంట చేస్తే అంతే మరి, వాళ్ళు చెయ్య అంటే వాళ్ళు చెయ్య వాస్తే అటు ఉంటది అనమాట. భలే ఉంది అబ్బా, 2 గిన్నెలు ఈజీగా తినచ్చు. నిజంగా అంత స్మెల్ వచ్చింది దెబ్బతో. గుంట్లో ఉన్న మా తాత, అబ్బా మనోడా ఏం బిసుకుతున్నావురా, స్మెల్ గుంట్లోకి వస్తుంది అనుకోవాలి. అబ్బా ఏంది ప్రభా, సూపర్. ఈ రోజు మాత్రం కేక్ సండే స్పెషల్ అంటే ఎట్టాగా ఉంటుంది మరి. సండే ధమాకా. చిన్న గిన్నె అయిపోయింది, చేయి పట్టట్లా, చేయి పెద్దది అయిపోయింది. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కృప అని మా వాళ్ళు అడిగినప్పుడు, కృప వాళ్ళ బామ్మగారు ఏమన్నారు తెలుసా? ముందు పిల్లోడికి చెరువు చేపలు పట్టడం వచ్చా రాదా అని అడగమన్నారు. ఈ రోజు ఆమె కాని ఉంటే, మనవడా ఏమన్నా చేసావు మనవడా పచ్చి పులుసునువా అని ఖచ్చితంగా అని ఉండేది. ఆమె లేదు. చేపలు పట్టడమే కదా, వంటలు చేయటం కూడా వచ్చు అవ్వా అని చెప్పుండేవాడిని. మెత్తగా వచ్చేసింది అమ్మాయి. ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండు చారు అయితే పోసేద్దాం. కడిగి నానబెట్టుకున్న చింతపండుని కూడా జ్యూస్ లాగా చేసేద్దాం. జ్యూస్ లాగా చేసిన ఈ చింతపండు చారుని అయితే దీంట్లో పోసేస్తున్నా. ఇంకొక చుక్కేద్దాం. ఇంకా దాంట్లో ఏదన్నా చింతపండు ఉన్నట్టయితే ఇంకా జ్యూస్ లాగా బాగా పిసికి రసాన్ని అయితే ఇందులో పోసేద్దాం. చింతపండు పులుసు. ఫ్రెండ్స్, ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకుంటానండి. బుసలు కొట్టాలనిపిస్తుంది, ఘాటుగా ఉంది పచ్చి పులుసు. కొద్దిగా కొంచెం తక్కువైంది ఉప్పు. సరిపోతుందండి, కొంచెం తక్కువైంది.
ఇదైతే కరెక్ట్ గా సరిపోతుంది. భలే ఉంది కృప. బాగుంది స్మెల్ చెయ్యి కూడా మండుతుంది. కానీ ఇలా చేస్తేనే దాని రుచి ఉంటుందంట. ఇలా చేస్తేనే దాని రుచి ఉంటుంది. మిక్సీకి వేస్తే అంత టేస్ట్ ఉండదండి. పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఆదివారం సెలవులో ఉన్న కృప అయితే ఇది ఎలా ఉందనేది టేస్ట్ చూసి చెప్పేస్తుంది. డన్ డన్. కృప, మీ ఆయన చూసావా చూసా ఎంత త్వరగా వంట చేసాడో? నిజమయ్యా ఒక్క 10 నిమిషాల్లో వంట ఫినిష్ చేయాలి. అయిపోయింది. ఉదయాన్నే అయిపోయింది పచ్చి పులుసు. అమ్మమ్మలు తాతయ్యలు తప్పకుండా గుర్తుకొస్తారు. అంత స్మెల్ వస్తుంది, అంత బాగున్నది కూడా స్మెల్. ఎక్కువ ఇంకా పులుసు మాకు ముక్కలకు టేస్ట్ పోయిందనుకో అదే. అలవాటు. అట్లాంటి ఏం లేదు. స్మెల్ మాత్రం భలే వస్తుందండి. టేస్ట్ చూసి చెప్తాను ఏ విధంగా చేస్తున్నాడు నేను మా ఆయన. ఓయా కూర చేసా దీంట్లోకి నంచుకోనా? మర్చిపోయా కృప, ఏమే మర్చిపోయినా సరే. ఒక్క 2 నిమిషాలు ఉండి నీకు సరైన ముక్కలు ఏర్పాటు చేస్తా. నిజంగా ఏం చేస్తావయ్యా? ఐదు- నాకేం వద్దులే, 5 నిమిషాలు నేను నిజంగా. తినేస్తా. 5 నువ్వు నిమిషాలు. నవ్వుతుంటే లేదు, అర్థం లేదు. అవుతుంది. నువ్వు ప్రేమతో అసలు నాకే బాధ వేస్తుంది. ఉట్టి కారం ఏడ తింటావు? నీకు నంచుకున్నాటికి పర్ఫెక్ట్ ఆమ్లెట్ ఉంటే ఆమ్లెట్ ఏది దొరికితే దాన్ని చేసేస్తా. ఒక్క 5 నిమిషాలు ఉండు. ఓకేనా? అంతే. సారీ. నడువులు లేవు, నడువులు తినేసింది కృప. ఇప్పుడు తలకాయలతోనే తలకాయలు వేస్తా. భలే ఉంటుంది. ఈ, వద్దా ఈ. చెప్పు. వద్దంటే వద్దంటే చేపలే. వద్దంటే చేపలు వేస్తా. నీ ఇష్టం. ప్రస్తుతానికి ఇసుకూరు తలకాయలేసా. నువ్వు తినకుండా నేను తినేస్తా. ఎందుకంటే ఎంత టేస్ట్ ఉంటాయి కాబట్టి. చాలు. స్మెల్ భలే వస్తున్నాయా? నీకోసమే. నాకు వద్దయ్యి. సరే, నువ్వు వద్దంటున్నావు కాబట్టి వాటిని నేను తింటానండి. నా ప్రియమైన భార్య కోసం నేను మళ్ళీ తెచ్చి వీటినే తెస్తా. ఇసుక పుల్లు, ఇవి తలలు తీసేస్తున్నా. నాకు కావాలి. ఇప్పుడు కొంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాను. ఇది నా కోసం. తింటుంటే ఉంటాయి మునుగులు. యా, కృప కోసం 10 నిమిషాల్లో వంట చేశాను. ఒక 3 నిమిషాలు వచ్చంటే తినడానికి వాటిలో నంచుకోనాటికి ఇసుక పొరులు, అలాగే వాటి తలకాయలు. కృప ఇష్టం, ఏది కావాలంటే అది తింటుంది. మీదే చాయిస్. చాయిస్ నాదే. ఇట్లా చూడండి. కృప, నేనే నీ వంట చేసింది. నువ్వేనయ్యా? స్మెల్ ఏందట్టు వస్తుంది? సూపర్ యా, మంచిగా వస్తుంది స్మెల్ ఎక్కువ మాత్రం. వేసుకోబాకు. చాలు. అప్పుడు పెద్దోళ్ళు ఇట్టే పక్కన వడియాలుగా పక్కన పెట్టుకొని తినేదనమాట. వాళ్ళు తింటుంటే ఉండేది. అయి నేను ట్రై చేయండి. నువ్వు ట్రై. బాగుంటాయి కృప, నీకు అర్థం కావట్లేదు వాటి విషయం. మాటలేం లేవు అసలు, అంత బాగుంది. పచ్చి పులుసుకి కాంబినేషన్ ఎండు చేప అండి, సూపర్ గా ఉంది. ఈ సండే స్పెషల్ అద్దరిపోయింది మా ఇంట్లో అయితే. మా ఆయన బాగా చేశాడు, భలే ఉంది. నాకైతే ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోయింది. కారం ఉంది, అసలు కారం అనిపించినట్టుంది కానీ ఉప్పు చూసేటప్పుడు అంత కారం లేదు. సరిపోయింది అన్ని కరెక్ట్ గా. కారం ఉప్పు అంతా బాగుంది. భలే ఉంది. అదేంటంటే నాకు కూడా తినాలనిపిస్తుంది. సూపర్ గా ఉంది.
చూడు ఖచ్చితంగా నీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. బాగుల్లా నీకు నచ్చుతుంది నేను చెప్పాను కదా ఖచ్చితంగా. అంటే బాగున్నాయి కాబట్టి చెప్తాను నేను. బాగున్నాయా? చేప కంటే తలకే బాగుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట వీడియో. ఇది ఇలాగైతే ఈరోజు ఈ ఆదివారం మా ఇంట్లో ఇలాగైతే ఈ వంటతో ఇలా గడిచిందనమాట. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ బాయ్. బాయ్.